గుడ్ మార్నింగ్ నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరికీ దేవుని ప్రశస్త వాక్యంలో నుండి 1-2 విషయాలు తెలియజేసి చిన్న ప్రార్థన చేసి ముగించాలని ఆశిస్తున్నాను. దయచేసి విలాప వాక్యములు, పాత నిబంధనలో విలాప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయములో కొన్ని వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ చూస్తే విలాపవాక్యములంతా కూడా బహు బాధను అనుభవించే ఆ స్థితిని, వేదన భరించుచున్న ఆ స్థితిని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వివరించి ఉన్నారు. ప్రజలు ఎవరైనా ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు తప్పక దేవుడు సహాయం చేసేవాడని మీకు తెలియచేస్తున్నాను. దయచేసి 3వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. సమయం ఏమో చాలా ఎక్కువ తీసుకుంటుంది. నేను షార్ట్గా మరి ఎక్కువ మంది చేసినట్టు నాకు టైము ఒక్కోసారి తెలియదు. అందువల్ల ఆసక్తి కలిగి కొద్ది నిమిషాలు మీరు ఆలకించితే మేలుకరమైన మాటలు దేవుని వాక్యంలోనండి. నేను 8వ వచనం, నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణం నాకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోట్లలో నుండి సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా ఆంతరముల గుండా దూరిపోజేశాను. నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను. మాచిపత్రి ద్రావకం చేత నన్ను మత్తునిగా చేశాను. రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను. బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు. మీరు ఎటిదో నేను మరచి ఉన్నాను. నాకు బలము ఉడిగెను అనుకొంటిని. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకును. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకను జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. హల్లెలూయా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. హల్లెలూయా. ప్రియులారా, నేను చదివిన ఈ మాటలు, ఈ లేఖన భాగం మీరు విని ఉన్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయము. అనుభవించిన వేదన బహు వర్ణింపనశక్యమైనటువంటిది. ఇట్టి బాధలలో అనేక మంది ఉన్నారు. ఆయనను దేవుని కృప విడిచిపెట్టకుండా వెంబడించి మనలను రక్షించేది గాను, మనల్ని విమోచించేది గాను, మనకు మేలు చేకూర్చేది గాను, మన పక్షమున దేవుని గొప్ప కార్యములు జరుగునట్లు ఆయన కృప కొరకు మనం ఓపికతో కనిపెట్టుకొనినప్పుడు మనం గంభీరమైన దేవుని కార్యాలు చూడగలుగుతాం. నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పటికే
5 నిమిషాలైంది. ఇంకా ఎక్కువసేపు మాట్లాడినా నేను ఎక్కువసేపు మాట్లాడతా మర్చిపోతా సమయం. దేవుని వాక్యం పట్ల, దేవుని ప్రజల పట్ల నాకున్న ప్రేమ ఆ విధంగా నన్ను పురుకొల్పుతూ ఉంటుంది. దేవుని పూర్ణత చేత, ఆత్మ అభిషేకము చేత దినమెల్లా అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి, అనేకులకు మేలుకరమైన మార్గం ఉపదేశించడానికి, ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజలు సువార్త వినే విధంగా దేవుడు మార్గాలు సరళం చేయాలని కోరుకుంటూ మరి నేను నిత్యం శ్రమిస్తూ ఉన్నాను. ఈ వాక్యంలో మీరు విని ఉన్నటువంటి విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో కలిగినటువంటి ఈ స్థితిగతులు గుండా మనలో, మన సహోదరులలో అనేకులు వెళుతూ ఉండవచ్చు. నా మట్టుకు నేను వెళుతూనే ఉన్నాను. ఆయనను దేవుడు నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. నాకు కలిగిన వేదనలన్నింటిలో నుంచి ఆయన నాకు ఆదరణను ఇస్తూనే ఉన్నాడు. నన్ను, నా కుటుంబమును పోషిస్తూనే ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. నేను భయపడనని కీర్తనకారుడు చెప్పాడు. మనం కూడా ఆయన నమ్ముకొని ఉన్నప్పుడు ఆయన యందు మనకు కలిగిన విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు. నా ప్రియ సహోదరులారా, ప్రార్థన చేసుకోండి. ప్రభు పక్షాన ఉండండి. ప్రభు దయాళుడు, ఆయన కృప చూపేవాడు. ఆయన మీకును మీ కుటుంబములకును ఆదరణను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామేడ ఈ వాక్యం వింటున్న మా ప్రియ సహోదరులను ఆశీర్వదించి దీవించము. 3వ అధ్యాయము విలాప వాక్యములు చదవడానికి, ఇంక అదే కాకుండా బైబిల్ యావత్తు నీవు నడిపించిన ప్రకారం ఈ ఆత్మచేత వారిని పురుకొల్పి వాక్య సత్యములు వారికి బోధించమని, నా ప్రియ సహోదరులకు వారు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన కష్ట నష్టముల నుంచి విడుదల దయచేయమని, ఆదరణను అనుగ్రహించమని, శీఘ్రముగా విడుదల కలుగు చేయమని, కన్నీటి బాష్ప బిందువులు తుడిచి భారమును దించి నాయన నీవు విశ్రాంతిని దయచేయమని, కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ చాలా వందనాలు. మీ ప్రార్థనా అంశాలు ఏమున్నా సరే మాకు తెలియచేయండి. మేము ప్రార్థన చేస్తాం. మీ పక్షమున మేము ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.